హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిహెచ్పి తెలుగు ట్యుటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి పిహెచ్పి ఫంక్షన్ విత్ పారామీటర్స్. సో పారామీటర్స్ ఎలా రన్ చేయాలో మనం చూద్దాం ఇప్పుడు. సో మామూలుగా అయితే మనం ఫంక్షన్ని కాల్ చేసాం ప్రీవియస్ బ్యాక్లో. సో ఇక్కడ ఎలా పారామీటర్స్తో ఎలా కాల్ చేయాలో నేను చూపిస్తాను, ఓకేనా? ఓకే, సో ఇప్పుడు మనము ప్రీవియస్గా ఇది నేర్చుకున్నాం, ఓకేనా? ఇలా మనకి ఐడియా ఉంది. సో ఇలా మనం ఎక్కువ మల్టిపుల్ లైన్స్ రావాలంటే ఇలా, ఓకే. ప్రీవియస్గా నేను చెప్పాను కదా. ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ని కాల్ చేయాలంటే ఏపీసీ అనే ఫంక్షన్ని కాల్ చేస్తే ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోతుంది. సో ఇది ప్రీవియస్గా నేర్చుకున్న క్లాస్ అనమాట. ఇప్పుడు వచ్చేది ఏమంటే, ఇప్పుడు నేను 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను. సో ఏబి 2 వేరియబుల్స్ 10 20 అనేది తీసుకుంటున్నాను, ఎక్కువ 30 అయిపోతుంది. కానీ ఇక్కడ ఇంకో వేరియబుల్ తీసుకుంటాను 30 40. సో ఇక్కడ మారిపోయింది కదా, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 30 ఉంది. సో వేరియబుల్ అనేది చేంజ్ అయిపోయింది, ఇక్కడ కూడా వేరియబుల్ చేంజ్ అయింది. అలా మనము ప్రతిసారి వేరియబుల్ చేంజ్ చేయాలంటే ఇబ్బంది కదా. అందుకు మనము ఇక్కడ ఫంక్షన్ అనే స్టేట్మెంట్లో సమ్ తీసుకొని ఇక్కడ వేరియబుల్స్ ఇస్తాం, ఏ కామా బి. అంటే ముందుగానే డిఫైన్ చేస్తాం ఏబీలు, మనం వాల్యూ ఇవ్వలేదు, బట్ ఇక్కడనే డిఫైన్ చేస్తాం. వీటిని ఏమంటారు అంటే పారామీటర్స్ అంటారు. ఏమంటారు? పారామీటర్స్ అంటారు. అర్థమైందా? ఇప్పుడు మనం దీన్ని ఎక్కువ చేయాలి. ఎక్కువ అంటే ఇప్పుడు సమ్ కదా, సమ్ అంటే ఏం చేయాలి? అడిషన్ చేయాలి. అడిషన్ చేయాలంటే ఎక్కువ ఏ ప్లస్ బి, ఇది మనం ముందుగానే డిఫైన్ చేస్తాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే వీటిని ప్రింట్ ఇవ్వాలి. సో వాల్యూస్ ఇవ్వాలి. ఇవి పారామీటర్స్ కదా. సో పారామీటర్స్ కదా. ఇప్పుడు చూడండి, సో సమ్ అని తీసుకున్నాం 10 20. 10 అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? ఏలో స్టోర్ అవుతుంది. 20 బిలో స్టోర్ అవుతుంది. అప్పుడు ఇవి సమ్ చేస్తే ఏమొస్తుంది? 30 వస్తుంది. అలాగే 30 40, ఇక్కడ 30 స్టోర్ అవుతుంది, ఇక్కడ 40 స్టోర్ అవుతుంది. అప్పుడు ఇవి వాల్యూ ఎంత వస్తుంది? 70 వస్తుంది. సో అలా పారామీటర్స్ మనం ముందుగానే బిల్డ్ చేసుకుంటాం. అర్థమైంది కదా ఇది? ఓకే, ఇక్కడ చూడండి. సో ఫంక్షన్ పారామీటర్, ఫంక్షన్ వచ్చేసి ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఇవి పారామీటర్స్, ఓకేనా? వీటిని పారామీటర్స్ అంటారు. సారీ, వీటిని పారామీటర్స్ అంటారు. వీటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు. అంటే ఇక్కడ మనం పారామీటర్స్ తీసుకుంటాము, ఏమి అని, ఏఆర్బి. ఇక్కడ ఆర్గ్యుమెంట్, సో 10 కానీ 20 కానీ వాల్యూస్ దానికి అసైన్ చేస్తాం అనమాట. అర్థమైంది కదా? ఇది పారామీటర్స్, ఇది ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ అంటే మనం చెప్పడం, ఆ, ఇది ఇప్పుడు నువ్వు ఇది చేయాలి. సో ఇది నీకు ఇది అసైన్ చేస్తున్నాను అంటే ఇది చేసేస్తాను. అంటే దీనికి ఇది అసైన్ చేయడం, దీనికి ఇది అసైన్ చేయడం. అర్థమైంది కదా? ఓకే, సో మనం ఇప్పుడు కోడింగ్లోకి వెళ్ళిపోదాం. సో ఎలా వెళ్ళాలి? ఇక్కడ హెచ్డి డాక్స్ ఉంది కదా, ఇక్కడ హెచ్డి డాక్స్లో లర్న్ హెచ్పిలో సో షిఫ్ట్ పట్టుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ కోడ్ అని కొట్టేస్తే వచ్చేస్తుంది. ఓకేనా? నిన్నటి దాంట్లోనే చేస్తాను ఇప్పుడు నేను. సో నిన్న మనం ఫంక్షన్ అది ఇచ్చాం కదా. సో మనం నిన్న చేసాం. సో దీన్ని మనం లైవ్లో చూడాలంటే ఏం చేయాలి? సో ఇక్కడ లోకల్ హోస్ట్ స్లాష్ ఫంక్షన్ కదా. సో ఫంక్షన్ డాట్ హెచ్. ఓకే, ఇప్పుడు మనం ఫంక్షన్ని మనం కాల్ చేసుకుంటాం. ఏమి? ప్రీవియస్గా సో ఫంక్షన్ నేమ్ వచ్చేసి నేను హలో ఇస్తాను, హలో నేమ్ అనేది ఇస్తున్నాను, ఓకేనా? సో మామూలుగా ఏమవుతుంది? ఎక్కువ హలో ఎవ్రీవన్, హలో ఎవ్రీవన్, ఎవ్రీబడి, ఎవ్రీబడి అని కూడా పెట్టుకోవచ్చు. హలో ఎవ్రీబడి. ఓకే, ఇది మనం చేసింది. ఇప్పుడు ఫంక్షన్ ఎలా కాల్ చేస్తాం? ఫంక్షన్ని ఎలా కాల్ చేస్తాం? హలో అని ఇచ్చేస్తాం. హలో అని ఇచ్చేస్తే అది ఫంక్షన్ కాల్ అయిపోతుంది. సో విత్ పారామీటర్స్ అని చెప్పిన కదా నేను క్లాస్లో. విత్ పారామీటర్స్ ఏమంటే ఇక్కడ డాలర్ నేమ్ అనిస్తున్నాను. డాలర్ నేమ్, నేమ్ అని వచ్చేసి ఈ ఎవ్రీబాడీని తీసేస్తా. ఎవ్రీబాడీ తీసేసి ఇక్కడ డాలర్ నేమ్, ఇది డాలర్ నేమ్. అర్థమైందా? డాలర్
నేమ్. చూద్దాం ఇక్కడ కూడా మనం ఇప్పుడు ఈ ఇక్కడ అనేది మనం నేమ్ పారామీటర్ ఇచ్చాం. సో పారామీటర్ ఏమి ఇచ్చాము, నేమ్ అని ఇచ్చాం. సో ఇక్కడ మనం ఫంక్షన్ కాల్ చేయాలి, ఎవరిని కాల్ చేయాలి, ఇప్పుడు పర్టికులర్ నేమ్ కాల్ చేయాలి. నేను ఏం చేస్తున్నా అంటే ప్రేమ్ అనే వ్యక్తిని కాల్ చేస్తున్నాను. ఏమి ప్రేమ్, ప్రేమ్ అనే వ్యక్తిని కాల్ చేస్తున్నాను. ఇప్పుడు మనం చూద్దాం, రీఫ్రెష్ చేసి ఇక్కడ పారామీటర్ ఇచ్చాము, ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఇచ్చాము. చూడండి, ప్రేమ్ అనేది ఆర్గ్యుమెంట్, నేమ్ అనేది పారామీటర్. చూద్దాం, హలో వచ్చేసిందా, అంటే ఇక్కడ నేమ్ కూడా వచ్చేసింది. అర్థమైందా? ఇప్పుడు నేను నేమ్ కాకుండా ఇంకో పేరు హరి, హరి ఇస్తున్నాను. హరి ఇచ్చినప్పుడు ఏమవుతుంది, హలో హరి అంటే ప్రతిదీ మనం ఆర్గ్యుమెంట్ ద్వారా ఇవ్వచ్చు అనమాట. ప్రతిసారి మనం చేంజ్ చేసుకోలేం కదా. ఓకే, అర్థమైంది కదా. సో ఇలా ఇప్పుడు నేను 2 ఆర్గ్యుమెంట్స్ ఇస్తాను. సో ఇక్కడ ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ ఎఫ్ నేమ్ అంటే ఫస్ట్ నేమ్ అమ్మ, ఎఫ్ నేమ్ ఫస్ట్ నేమ్ కామా లాస్ట్ నేమ్, అంటే డాలర్ ఇవ్వాలి, డాలర్ లేకుంటే ఓకే. ఇది మనం ఇచ్చేది. ఓకే, ఇక్కడ ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఎఫ్ నేమ్ ఎల్ నేమ్, ఓకేనా. ఎఫ్ నేమ్ ఎల్ నేమ్, ఇక్కడ కామా ఇవ్వాలి, ఇక్కడ కూడా కామా ఇవ్వాలి. సో కుమార్, ఓకే. ఇక్కడ కూడా హరి కుమార్, ఓకేనా. ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఎఫ్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఎఫ్ నేమ్ అని ఇవ్వాలమ్మా. ఎఫ్ నేమ్ చూడండి, ఎఫ్ నేమ్ ఇవి మ్యాచ్ కావాలి. సో ఇక్కడ పారామీటర్స్ అనేది మ్యాచ్ కావాలి, ఇక్కడ ఆర్గ్యుమెంట్ మ్యాచ్ కావాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. వచ్చేసిన ప్రేమ్ కుమార్, ఇక్కడ చూడండి ఎఫ్ నేమ్ వచ్చేసి ప్రేమ్లో స్టోర్ అవుతుంది, కుమార్ వచ్చేసి లాస్ట్లో స్టోర్ అవుతుంది. ఒకవేళ డిఫాల్ట్గా అంటే ఇప్పుడు నేను ముందుగానే డెమో అని ఇస్తున్నాను. డెమో అంటే అక్కడ ఏం లేదు. సో ఇక్కడ డెమో, ఇక్కడ చూడండి. ఇక ఒకవేళ ఇక్కడ నేను నేమ్ ఇవ్వలేదు అనుకున్నాం, సపోజ్ ఇక్కడ నేమ్ ఇవ్వలేదు, నేమ్ ఇవ్వలేకుంటే ఏమొస్తుంది, హలో డెమో డెమో అంటే ఇక్కడ ఏమి ఇవ్వలేదని అర్థమైందా. డిఫాల్ట్గా ఇక్కడ ఏదైతే డిఫైన్ చేసామో అదే చూపిస్తుంది డెమో. ఒకవేళ ఇక్కడ నేను ప్రేమ్ అనిస్తున్నాను, ప్రేమ్ అనిస్తే ఏమొస్తుంది, ప్రేమ్ డెమో అంటే డెమో అనేది డిఫాల్ట్ వాల్యూ తీసుకుంటుంది, కానీ ప్రేమ్ అనేది ఏంటి, ఒరిజినల్ వాల్యూ. సో దీనికి అసైన్ చేసిన వాల్యూ. అర్థమైంది కదా, ఓకేనా. సో ఇలా మనం డిఫైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ ఇదే సమ్ సమ్ సేమ్ ఇదే చూద్దాం. సో ఫంక్షన్, సో సమ్ అని ఒక నేమ్ తీసుకుంటున్నాను, ఇక్కడ వేరియబుల్స్ తీసుకుంటున్నాను ఏ కామా బి, ఓకేనా. ఇప్పుడు వీటిని ఎకో చేయాలి. ఎకో చేయాలంటే ఏం చేయాలి, ఎకో $a ప్లస్ $b, ఓకేనా. ఇది మనం ఎకో చేయాలి. ఇప్పుడు మనము ఫంక్షన్ ఇచ్చినాం. సో ఫంక్షన్ ఏమి ఇచ్చాం, సమ్ అని ఇచ్చేసి, సమ్లో ఇప్పుడు నేను వాల్యూస్ స్టోర్ చేసుకుంటాను, 10, 20 స్టోర్ చేసుకుంటున్నాను. స్టోర్ చేసుకొని ఇప్పుడు మనం రిఫ్రెష్ చేస్తాం, ఏమైంది 30. సో యూనిట్ తీసిస్తాను. సో ఇది అర్థమైంది కదా. సో 30 వచ్చేసింది, ఓకేనా. అర్థమైంది కదా. ఇది నెక్స్ట్ ఇంకొక వాల్యూ తీసుకుంటాం, ఇక్కడ 30, ఇక్కడ 40 తీసుకుంటున్నాం, ఏమైంది, సో 70. సో మా యాక్చువల్ అంటే ఇక్కడ మనం బ్రేక్ ట్యాగ్ ఇవ్వాలి, ఓకేనా. అర్థమైంది కదా. సో ఇది ఇప్పుడు నేను వాల్యూస్ ఇవ్వడం లేదు, ఇక్కడ వాల్యూస్ ఇవ్వడం లేదు. నేను ఏం చేస్తున్నాను అంటే వేరియబుల్స్ ఇస్తున్నాను. ఏమి ఇస్తున్నాను, వేరియబుల్స్. ఇక్కడ ఏమి ఇచ్చానంటే డాలర్ ఫస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 30, డాలర్ సెకండ్ ఈక్వల్స్ టు 40 అది ఇస్తున్నాను, ఓకేనా. ఇవి వాల్యూస్ని వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాం. అప్పుడు మనం ఇక్కడ ఏమి ఇవ్వాలంటే డాలర్ ఫస్ట్ కామా డాలర్ సెకండ్,
ఈ వాల్యూస్ని ఇక్కడ అసైన్ చేస్తున్నాను చూడండి మీరు, ఓకేనా. సో ఈ వాల్యూస్ పై ఇక్కడ అసైన్ అయితే ఓకే, ఇక్కడ మనం సెమీకోలన్ ఇవ్వలేదు. ఓకే 70 వచ్చేసింది అండ్ సో ఇక్కడ మనం ఈ వాల్యూస్ అసైన్ చేసుకుంటున్నాం, కానీ ఈ వాల్యూస్ ఇక్కడ అసైన్ చేస్తున్నాం, ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఇస్తున్నాం. ఈ వాల్యూస్ ఎక్కడ అసైన్ అయితే ఏలో అసైన్, అర్థమైంది కదా, ఓకేనా. సో మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి, చాలా ఈజీ, సింపుల్, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో ముందుగానే తెలిసిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.